ఇలా ఎంతమందికి చికెన్ కంటే మటన్ బిర్యానీ అంటే ఇష్టం? చికెన్ బిర్యానీ చేసినంత ఈజీగా మటన్ బిర్యానీ చేయలేమని చాలా మంది అనుకుంటారు కదా. నేను కూడా ఫస్ట్ లో అలాగే అనుకున్నాను. ఇంట్లో ఒక 2-3 సార్లు అయితే ట్రై చేసా. ఇంక అప్పటి నుంచి బాగా వచ్చింది. నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో చూపిస్తా. నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత హాఫ్ నిమ్మకాయ రసం కూడా పిండేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో 1 అవర్ పాటు లేదా హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పెట్టాలి. 1 అవర్ తర్వాత కుక్కర్ లోకి కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుని దోరగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటా వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై అవనివ్వాలి. మాత్రం ఫ్రై అయ్యాక మసాలా కలిపి పెట్టుకున్న ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి తెలియేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ ముక్కలకి మసాలా మొత్తం పట్టేటట్లు బాగా కలిపేసుకున్న తర్వాత నేను 1.5 గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మటన్ లోని ఇంకా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి నాకు కరెక్ట్ గా సరిపోయింది. వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మటన్ ముక్క ఒక 70% ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికనిచ్చాను. తర్వాత నానబెట్టుకున్న బియ్యంను కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మటన్ బిర్యానీ రెడీ అయినట్లే. మటన్ ముక్కలు త్వరగా ఉడకాలంటే బియ్యం వేయక ముందే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ పెట్టుకుంటే మటన్ ముక్క సాఫ్ట్ గా ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.